సో అందరికి నమస్కారం అండి. నా పేరు బెండగడి బాబురావు అండి. నాకు ఇంకో పేరు ఉందండి, అదే ప్రపంచ అందగాడండి. నేను చాలా అంటే చాలా చాలా అందంగా ఉంటానండి. అసలు ఎంత అందంగా ఉంటానో నాకే తెలియదండి. ఒక్కోసారి నా అందం చూసి నాకే అసూయ వేస్తుందండి. అయ్యి బాబు, ఈ అందం ఏంటంటే బాబు, అసలు అసలు దేవుడు నాకు ఇంత అందం ఎందుకు ఇచ్చాడు నాకే అర్థం కాదండి. రోజుకు ఒక 100 సార్లు అర్థం చూసుకుంటానండి. చూసినప్పుడల్లా ముద్దు పెట్టుకోవాలనిపిద్దండి బాబా. ఇంట్లోంచి బయటకు వెళ్తే పాపమండి అందరూ నిన్నే చూస్తారండి. ఇక పెరిగిన అమ్మాయి అయితే నేనంటే పడి చచ్చిపోతారండి. మరీ ఎంత అందం ఏంటండి బాబు, మరీ దారుణం అండి ఇది. ఒకసారి మహేష్ బాబు కనపడ్డాడండి హైదరాబాద్ లో. నువ్వేంటయ్యా బాబు నాకన్నా అందంగా ఉన్నావు, తెగ కుళ్ళిపోయాడండి. చాలా మంది అడిగారండి ఎంత అందంగా ఉన్నావు, కారణం ఏంటి, ఏం తింటావో, ఏం చేస్తావో, జిమ్కి వెళ్తావా అని. నేనేం తింటానండి, కోటాబీన్ చేసిన గింజన్నం తింటానండి. మధ్యాహ్నం సాయంత్రం పచ్చడన్నం మజ్జిగ తింటానండి. అంతేనండి, తినేసి ఉపాధి పనికి వెళ్ళిపోతానండి. 100 రోజుల పని ఉందని గవర్నమెంట్ వాళ్ళది, అదండి అది నాకు కూడేస్తుందండి. అందం చూసి ముచ్చటపడి పెద్ద పెద్ద కోటీశ్వరులు వాళ్ళ అమ్మాయిని ఇచ్చేస్తానని వచ్చారండి పెళ్లి. అప్పుడు నేను తెగ బిల్డప్ ఇచ్చానండి, ఇంకా పెద్ద పెద్ద పెళ్లి సంబంధాలు వస్తాయని. ఇప్పుడేమో వయసు 30 సంవత్సరాలు దాటిపోతుందండి. వచ్చిన వాళ్ళందరూ వయసు పెద్ద అని మేము చేయం పెళ్లి అంటున్నారండి. అందమంతా అడుగు కాసి నేను అయిపోతుందండి. ఏం చేయాలో అర్థం కాలేదండి. సర్లే కదా, చాలా అందంగా ఉందని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నానండి. అమ్మాయి అయితే హీరోయిన్ కాజల్లా ఉంటుందండి. శోభన కార్యక్రమాలు అన్ని బాగానే ఉన్నాయండి, బాగానే పూర్తయింది, అప్పుడు దాకా బాగానే ఉందండి. తర్వాత చూడండి, ఇక నాకు రక్త కన్నీరండి. ఉపాధి పనులు వచ్చిన డబ్బులన్నీ దాని మేకప్కే సరిపోయాయండి. ఇంకా దాని షాపింగ్కి ఇంట్లో ఉన్న టీవీలు ఫ్రిడ్జ్లు అమ్మేసానండి. డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో పెట్టి తెగ కుమ్మేసేదండి. ఏడుపు వచ్చేసిందండి. ఎవరికి చెప్పలేదండి, ఎందుకంటే నేను చాలా అందగాను కదండి. మీరు కూడా నాకులాగా పెద్ద అందంగా ఉంది, పర్సనాలిటీ బాగుందని పెళ్లి చేసుకోకండి. తర్వాత ఇవో నాకులా తయారవుతుంది మీ పరిస్థితి కూడా. ఎంత అంతకన్నా అయితే ఉపయోగం ఏముందండి, పిల్లల చేత దెబ్బలు తిన్నాక. ఆలోచించుకుని పెళ్లి చేసుకోండి, మంచి మనసు ఉన్న అమ్మాయిని చేసుకోండి. ఉంటానండి మరి, బాయ్. అంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మా ఛానల్ పేరు ట్యూబ్లైట్ అండి. అందరికీ నమస్తే అండి, ఉంటానండి, బాయ్ అండి.